50 ఏళ్ల క్రితం దుండిగల్ గ్రామంలో 490 ఎకరాల భూమి 327 మంది రైతాంగానికి ఎకరన్నర చొప్పున పట్టాలు ఇచ్చింది. ఆ దుండిగల్ గ్రామంలో పట్టాలు ఇచ్చిన ఆ సందర్భంలో ఇక్కడ 500కో 1000 రూపాయలకి ఎకరం ఉండొచ్చు. రాళ్ళు రప్పలు చెట్లు చేములు వాగులు వంకలతో కూడిన భూముల్ని ఒక తరం కష్టపడి సాగు చేసుకొని ఇవాళ కొంచెం డెవలప్ అయి చేసుకుంటే కర్రెరబడగానే కన్నెరబడ్డట్టుగా ఈ పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని వాళ్లకు పూర్తి హక్కులు కల్పించకుండా రకరకాల అవసరాలు పడ్డ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఫ్రీగానే తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొట్లాడినాం. పట్టా భూములకు ఎట్లయితే కంపెన్సేషన్ తీసుకున్నావో అదే పద్ధతిలో కంపెన్సేషన్ తీసుకోవాలని చెప్పి మేము కొట్లాడితే అప్పుడు కంపెన్సేషన్ తీసుకున్నాం. మళ్ళీ ఇవాళ రకరకాల అవసరాల పేరిట పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అనేక రాష్ట్రాలలో 18 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకు అసైన్ చేయబడ్డ భూములు పర్మనెంట్ హక్కులు కల్పిస్తున్నప్పుడు ఇక్కడ కూడా హక్కులు కల్పిస్తా అని చెప్పింది, కానీ ఇప్పటిదాకా కాలేదు. కాకపోగా కంచే చీరను మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉన్నానో ఇవాళ ఆ ప్రభుత్వమే ఇవాళ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు 10 కోట్ల విలువ కాగానే గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా నోటీసులు లేకుండా వాళ్ళతో కన్సల్ట్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే భూములు గుంజుకునే అధికారం ఎవరికి లేదు. రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. పేదల బతుకులతో గోక్కునే ప్రయత్నం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. ఇలాంటి ప్రజలకి అండగా ఉండే బాధ్యత మాది. మా పార్టీ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఈ సమస్యకు సంపూర్ణంగా మద్దతిస్తామని చెప్పి దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాసి ప్రయత్నం చేస్తామని చెప్పి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎంతమంది కుటుంబం ఉన్నారు? 490 ఎకరాలు 327 మంది. 490 ఎకరాలు 327 మంది. అసలు ఎవడు అసైన్మెంట్ భూములు అనగానే రైతులతో సంబంధం లేకుండా మాదే గవర్నమెంట్ అన్నట్టుగా దాదాగిరి చేస్తున్నారు. ఎవరితో మాట్లాడలేదు. అందుకని ఎట్టి పరిస్థితి కూడా మేము సాగనీయండి. ఎన్ని సంవత్సరాల నుంచి లబ్ధి పొందుతాం సార్ ఆ భూములు? 1977లో ఇచ్చింది. 1977లో ఆనాడు ఇంతకుముందు చెప్పిన 1977లో దుండిగల్ గ్రామంలో 490 ఎకరాల భూమి 327 మంది లబ్ధిదారులు రైతులకి పట్టాలు ఇచ్చింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ పట్టాలు ఇచ్చింది. ఆనాడు ఎకరం ఇక్కడ భూమి విలువ 500 రూపాయలు 1000 రూపాయలు ఉండొచ్చు. 500 రూపాయలు 1000 రూపాయలు ఉండొచ్చు. రాళ్ళు రప్పలు చెట్టు చేమ అనేక రకాల వాగులు వంకలతో ఇది భూమి వ్యవసాయానికి యోగ్యత లేకుండే. కానీ ఒక తరం కష్టపడి 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో కష్టపడితే వాళ్ళు శ్రమ చేస్తే ఆ భూములు రేవుకొచ్చినాయి. కూరగాయలు పండించుకొని బతారు. వాళ్ళు కూరగాయలు పండించుకొని బతారు, వ్యవసాయం చేసుకొని బతారు. ఇవాళ కర్రెరబడగానే కన్నెరబడ్డట్టుగా ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధర పెరగగానే దుండిగల్లో కూడా 5 కోట్లకు 6 కోట్లకు ఎకరం కాగానే ఈ భూములను గుంజుకోవాలి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో దీనికి ఒక పేరు పెట్టిన తీయటి పేరు ల్యాండ్ పుల్లింగ్ అని పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల నువ్వు ఎకరం మాకు ఇవ్వు 600 గజాలు నీకు ఇస్తామని చెప్పి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల మంది రైతుల దగ్గర తీసుకున్నారు. దుండిగల్లో కూడా మొన్న ఈ మొత్తం భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు నేనే స్వయంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీ అబ్బాయి జాగిరి కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత 50 ఏళ్ళు వాళ్ళ భూములు సాగు చేసుకున్న తర్వాత గుంజుకునే అధికారం నీకు లేదని చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ కొత్త అవతారంతో పెట్టుకొని వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఒక పరిష్కారం చూపకుండా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అసలు పోయిన ప్రభుత్వమే రెవెన్యూ చట్టం తెస్తున్నప్పుడు ఇలా యూపీలో తమిళనాడులో ఇతర రాష్ట్రాలలో భూములకు శాశ్వతమైన వాళ్ళకు అధికారం ఇచ్చింది. అదే అధికారాన్ని ఇక్కడ కూడా కల్పిస్తామని చెప్పింది, కానీ చేయలేదు. దురదృష్టవశాత్తు చేయలేదు. కానీ ఎన్నడో ఒకనాడు ఈ భూములకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించాల్సి అక్కడ ఉండదు. నాకు తెలిసి 10-15 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే కొత్తగా ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీ ఉండే 15 ఏళ్ళుగా ఇప్పుడు ప్రభుత్వపరమైన భూములు లేవు, పంపకాలు లేవు.
ఇవన్నీ 15 ఏళ్ళ క్రితం నుంచి 15 ఏళ్ళ క్రితం నుంచి మొదలుపెట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా క్రితం వరకు ఈ భూములు పంపకం జరిగింది కాబట్టి ఎప్పుడో సంపూర్ణమైన హక్కులు వచ్చినాయి కాబట్టి అనేక రకాల చేతులు కూడా మారినాయి కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే దీని మీద ఆలోచన చేసి వాళ్ళకు పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలి.